దత్తాత్రేయ. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం చాలామందికి ఒక క్లారిటీ ఇస్తాను ఇవాళ. అందరూ అంటే కొంతమంది చాలా అంటే కష్టాల్లో ఉండి ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ కష్టాలు తొలగిపోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమంది ఎలా అందరూ కాదు, కొంతమంది అందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా నేను 100% ఇది నిజము అని నేను ఒప్పుకుంటాను. ఏంటంటే చాలామందికి వాళ్ళ సమస్యలు విముక్తి అవుతున్నాయి. నేను చెప్పే పరిహారాలు చేసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇది ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో ఏదో ఒకటి అరా మిస్ అవుతోంది. కానీ సాధ్యమైనంత వరకు అందరికీ వివాహాలు కుదరటం, లేదంటే వైవాహిక సమస్యలు పోవటం, ఉద్యోగం రావటం, వీసా ప్రాబ్లం తొలగిపోవటం, ఆస్తి సమస్య పోవటం, ఇల్లు అమ్ముడు పోవాలి, లేదా స్థలం అమ్ముడు పోవాలి, లేదా పొలం అమ్ముడు పోవాలి, ఇలాంటి సమస్యలకు కూడా ఎంతోమందికి పరిష్కారాలు చెప్పాను. అయితే ఎందుకు ఇవాళ ప్రస్తావించడం అంటే, ప్రతిరోజు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పే పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది, ఈ దసరాకు, దీపావళికి, శివరాత్రికి ఇలాంటి పరిహారాలు ₹1 ఖర్చు అవుతుంది, మనం చేసే అంత అవసరమా అనుకుంటున్నారు. కానీ ఇవాళ తిండికి, వాడుకునే బట్టలకు, కాళ్ళకేసుకునే చెప్పులకు ఇలా ఎన్నో ఖర్చు పెడుతున్నాం. మీకు వేలకు వేలు ఖర్చు అయ్యే పరిహారాలు నేను ఎప్పుడు చెప్పను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దసరా పర్వదినాలు నేను చెప్పిన పరిహారం మీరు తీసుకోవడము ఎంత పుణ్యమో తెలుసా? మీరు రోజు దీపారాధనలు 100 వెలిగిస్తే కాదు 1000, దానికి అనంతం. ఎందుకంటే ఆ ముహూర్తానికి అంత పవర్ ఉంది. దసరా రోజు ఆ ముహూర్తానికి అంత శక్తి ఉంది. నేను చెప్పేది అది. చాలామందికి నేను ఒకటే బోధిస్తున్నా, ఏ రోజు ఏ పరిహారం మనల్ని కాపాడుతుందో, ఒక ₹4 మనం ఖర్చు పెట్టినా కూడా అది ఉత్తమ పుణ్యం, అపాత్ర దానం అవ్వదు. ఖచ్చితంగా మీరు రేపు దసరా రోజు అక్టోబర్ 12వ తారీఖు నేను చెప్పిన పరిహారం తీసుకొని ఇంట్లో ఆ పరిహారం చేసుకోండి. నిజంగా ఎంతో ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రశ్న ఏంటంటే, అయ్యా ఆ రోజు మాకు కుదరకపోతే, ఏదైనా సృష్టి అడ్డొస్తే, లేదా ఏదైనా ముట్టు మైల అడ్డొస్తే, లేదు మేము ఎక్కడికైనా విహారయాత్రకు క్షేత్ర దర్శనాలకు వెళ్తే ఏంటి? దానికి కూడా నేను ప్రత్యామ్నాయం ఇంకో ముహూర్తం చెప్తాను. కానీ సాధ్యమైనంత వరకు దసరా రోజు చేస్తే మనకున్న కష్టాలు పీడలు విముక్తి అవ్వడానికి దేవీ కటాక్షము కాక ఇంకేంటి? ఏమండి, సమస్త భూమండల యోగాలు, ధనము, తిండి, ఆహారం, సుఖం, నిద్ర, భార్య, పిల్లలు, దేవి వైవర్త పురాణంలో వ్యాస పురాణంలో అదే ఉంది, భాగవతంలో అదే ఉంది, వేదాల్లో అదే ఉంది, దేవి పురాణంలో అదే ఉంది, దేవి ఖడ్గమాలలో అదే ఉంది. సమస్త భూమండలము అంతటా ఆమె తలుచుకుంటే ఏదైనా ఇస్తుంది, తీసేస్తుంది. కాబట్టి మనకు అమ్మవారే శరణాగతి అనుకొని ఈసారి నేను చాలా నమ్ముకొని అమ్మవారికి పూజ చేసి 41 రోజు పూజలు చేసి చాలా 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 భక్తితో అమ్మని అర్థిస్తున్నాను. నియమనిష్టలతో నేను అక్కడ దగ్గరుండి కూర్చొని చేయిస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీకున్నటువంటి సమస్యలు విముక్తి చేసుకోండి. ఇది వాళ్ళ అదృష్టమైశ్వర్యం. ప్రతిరోజు కూడా ఇదే ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి దీనికన్నా పెద్ద పరిహారము ఇంకేమి ఉండదు. అలా నేను నమ్మి నేను చేయిస్తున్నాను, అందరికీ పంపిస్తున్నాను. తీసుకొని ఆ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి ఈ ఛానల్లో చెప్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో చూడండి. ప్రతిరోజు కూడా అనేక పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.